వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. దేశం మొత్తంలో నరేంద్ర మోదీని దింపే దమ్ము ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే ఉందన్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటువంటి ఎన్నికల్లో 150 సీట్లు కూడా రావంటూ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చేటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటూ కూడా జోస్యం చెప్పారు. ఇదంతవరకు బాగానే ఉన్నా అసలు ఇండి కూటమిలో ఉన్నటువంటి ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో ఒక పక్క రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కొన్ని మిత్రపక్షాలతో ఈ పార్టీకి బయటికి వెళ్ళినాయి, ఆప్ లాంటి పార్టీలు కూడా ఈ పార్టీకి బయటికి వెళ్ళినాయి. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు అని జోస్యం చెప్పడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఇటు పక్క ఉన్నటువంటి ఇండి కూటమిలో ఉన్నటువంటి లొసుగులు ఏవైతున్నాయో అది ముందుగా చూసుకోవాలంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అంతేకాదు ఒక పక్క ఇండి కూటమిని అవకాశం వస్తే నేను లీడ్ చేస్తానంటూ ఇటు పక్క మమతా బెనర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నరేంద్ర మోదీని దింపే దమ్ము ఒక రేవంత్ రెడ్డికే ఉందనడం వెనక అసలు దాని వెనక మర్మం ఏంటనేది తెలుసుకునే ముందు మనతో పాటు డిబేట్లో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే అండి మురళి గారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. చూశారు కదా ఈరోజు ఏదైతే రాజ్యాంగం సంబంధించినటువంటి ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే సహజంగానే మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ అంటే చాలా అభిమానంగా ఉంటారు, మనకు తెలుసు, జోడో యాత్రలో కూడా మనం చూసాము. కాకపోతే ఇక్కడ మిత్రపక్షాలు ఉన్నటువంటి ఏదైతే ఇండి కూటమిలో ఉన్నటువంటి ఏదైతే మిత్రపక్షాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని పార్టీలు ఉన్నాయి అంటే ఉన్నాయి, పేరుకే ఉన్నాయి, వాళ్ళు కూడా కుమ్ములాట్లు ఉన్నాయి, కొన్ని పార్టీకే బయటికి వెళ్ళినాయి. అయినప్పుడు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా బహిరంగంగానే వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు కూటమిలోనే. మరి ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గానే ఉన్నారు. అంటే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, కాకపోతే నా పని నేను చేసుకోవాలి, పొగడాలి, రాహుల్ గాంధీని పొగడాలి, తనను తాను సేల్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, అలాంటి ఒక మంచి ఉద్దేశం ఆయనది. కనుక తన లీడర్షిప్ ను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మీరు సరే ఆ కుటుంబాన్ని ఆయన పొగడము, ఆ తర్వాత ఏకరువు పెట్టడము, సోనియా త్యాగాలను గురించి చెప్పడము, లేకపోతే రాజీవ్ గాంధీ త్యాగాల గురించి చెప్పడం, రాహుల్ గాంధీ త్యాగం గురించి చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు అంటే, అరే 2004లోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉండే, మరి తీసుకోలేదు ఆయన. 2009లో ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాల్సినవాడు, అయినా తీసుకోలేదు. కార్యకర్తగా ఉండిపోయి పనిచేస్తా. ఇదంతా కూడా ఏంటంటే ఆ కుటుంబాన్ని ఎంత పొగిడినా తక్కువే వీళ్లకు. కనుక ఆ విషయంలో ఎక్కడ తగ్గేదేలే అనే పద్ధతిలో ఆయన వెళ్ళాడు. చాలా గొప్పగా ప్రైజ్ చేశాడు. చేయడం కూడా రేవంత్ నోరు చాలా పదునైంది, చాలా గట్టిదే మొదటి నుంచి కూడా. ఆ నోటితోనే పవర్లోకి వచ్చాడు. బలంగా వాదిస్తాడు. వాదించినప్పుడు ఏది వాదిస్తే దానికి అనుకూలంగా చాలా బలంగా వాదిస్తాడు. కనుక రాహుల్ గాంధీ ముందర తనను తాను ప్రజెంట్ చేసుకున్నాడు. ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. తను చేసిన జనగణన విషయం ఏదైతుందో యాక్చువల్ గా వాళ్ళందరి ముందర ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్ చేస్తూ ఏమన్నాడు, అయ్యా రాహుల్ గాంధీ, మీరు ఈ దేశానికి జనగణన మీరు గైడ్ చేశారు, మీరు పాదయాత్ర చేశారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు, ఇదంతా తాను చెప్పేశాడు. మీ మాట ద్వారా ఈ రోజు దేశం అంతా జనగణన జరుగుతుంది. మొట్టమొదటిగా మేము మోడల్ జనగణన మా దగ్గర తీసుకున్నాము, అంటే మీ అడుగుజాడల్లో నడుస్తున్నాము అనే ఒక పద్ధతిలో ఆయన చేస్తూ, మీరు గ్రహించారో లేదో దీనికి పేరు, అందుకే నేను కొత్త పేరు పెట్టాను అని నవ్వుతూనే రేర్ అని పేరు చెప్పాడు. రేర్ యొక్క అర్థం ఏందో పరమార్థం తర్వాత చెప్తా. రేరెస్ట్ ఆఫ్ ది రేర్, చాలా అరుదుగా జరిగేటువంటి ఒక ప్రణాళిక మా రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రణాళిక అని ప్రజెంట్ చేశారు. చివరిలో ఏం చెప్పాడు, ఆర్ఏ అంటే రా అంటే రాహుల్ గాంధీ, రే అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ రేవంత్ ప్రణాళిక అన్నట్టుగా తనను తాను మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇంత అద్భుతంగా తనను తాను మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అనే విషయం మనం ఎక్కడ కూడా తన మైండ్ కించింత డౌట్ లేదు. ఈ రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తాడు, ఈ దేశంలో కాంగ్రెస్ ను తిరిగి తీసుకొస్తాడు, లేకపోతే మోడీకి 150 కన్నా ఎక్కువ సీట్లు రావు అని చెప్పడం ఏదైతే ఉందో ఆ విషయంలో ఆయనకు ఏ డౌట్స్ లేవు. ఈ కాంగ్రెస్ వచ్చేది కాదు, పోయేది కాదు, ఈ రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు అనేది
చాలా క్లియర్ కట్ మైండ్ తో చేసినటువంటి ఒక ప్రెజెంటేషన్ గా నేను చూస్తున్నానండి. ఇంతకన్నా మనం ఏం చూస్తాం చెప్పండి? రేవంత్ రెడ్డి పాలిటిక్స్ తెలిసినవాడు, చాలా అద్భుతంగా పాలిటిక్స్ చేయగలడు. ఆ విధంగా తనకు అత్యున్నతమైన కుటుంబం ముందరనే ఆ పాలిటిక్స్ చేస్తున్నాడు. మొత్తం కుటుంబాన్ని మైకం గమ్మేలాగా పొగిడేశాడు. ఇంతకన్నా ఏం కావాలి? కనుక నేను రేవంత్ రెడ్డి టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అద్భుతంగా తన యొక్క ప్రజెంటేషన్ తాను చేసుకున్నాడు. అదే తెలంగాణనే రోల్ మోడల్ కాబోతుంది ప్రపంచానికి, దేశానికి. ఏది సామాజిక న్యాయం, సంవిధాన్ బచావ్, దేశ్ బచావ్, మోడీ హటావ్, ఇలాంటివన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి స్లోగన్స్. వండర్ఫుల్ ప్రజెంటేషన్. ఎంత పొగిడిన రేవంత్ రెడ్డిని తక్కువే అని నాకు అనిపిస్తుంది. మురళి గారు, ఇక్కడ ఒక చిన్న మాట మీరు గమనిస్తే, మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అంటే ఎన్నికల ముందు ప్రచారంలో కానివ్వండి, మొదటి నుంచి ఏఐసీసీ అధ్యక్షుని కానివ్వండి, ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్లో ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీ అంటే మనకు తెలుసు, ఆ సీనియర్లు ఎక్కువ, కుమ్ములాట ఎక్కువ, ఎప్పటికప్పుడు అవకాశం దొరికితే చైర్ లాగుదామని చూస్తారు. కానీ ఎక్కడికక్కడ రాజకీయ వ్యూహాలు చేసుకుంటూ, ఓ పక్క వినయంగా ఉన్నట్టు నటిస్తూనే, ఒక పక్క నొక్కాల్సిన చోట నొక్కుతూనే, రాహుల్ గాంధీ దృష్టిలో పడే విషయంలో మీరు చెప్పినట్టు ఇందాక చాలా మైండ్ గేమ్. అంటే అవసరమే, రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, రాజకీయమే చేయాలి, ఇంకా వేరేదేం చేయకూడదు అక్కడ, రాజకీయాలే కాబట్టి. మీరు చెప్పినట్టు జోడో యాత్ర విషయంలో అతను చేసినటువంటి ఎఫర్ట్ ఎక్కడా వేస్ట్ అవ్వలేదు. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి సందర్భంలో రకరకాల పేర్లు వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఎందుకంటే కేవలం అతను నమ్ముకున్నది రాహుల్ గాంధీని నమ్ముకున్నారు, రాహుల్ గాంధీ భజన చేశారు. ఈ రోజు వరకు కూడా తన టార్గెట్ ఇప్పుడు ప్రధానమంత్రి అంటూ ఒక రకమైనటువంటి రాహుల్ గాంధీని నమ్ముకున్నారు. ఎందుకంటే గతంలో అనేక సార్లు కామెంట్స్ కూడా చూసాం, రేవంత్ రెడ్డి పట్ల రాహుల్ గాంధీ ఏదో నిరుత్సాహంగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇలా రకరకాల కామెంట్స్ చూసాం. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీని నమ్ముకొని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి. గమనించారు కదా? ఎగ్జాక్ట్ గా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు రాహుల్ గాంధీ దగ్గర. అన్ని మార్కులు 100కు 100 మార్కులు కొట్టేస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా 100కు 100, 99 కూడా కాదు, ఆయన టార్గెటే 100 మార్క్స్ తీసేసుకుంటున్నాడు. అందుకని ఆ విధమైనటువంటి ఒక గొప్ప దీంతో పొగుడుతా ఉన్నాడు. ఆయన యొక్క జోడో యాత్రను పొగుడుతాడు, లేతే రాహుల్ గాంధీ యొక్క నేను ఊహించలేదు రాహుల్ గాంధీ త్యాగం చేశాడా అదేంటి అని అనుకున్నాను. అంటే అదేంది 2004లో నిజంగా కూడా ఆయన మంత్రి వర్గంలో చేరాల్సినోడు, చేరలేదు కదా. 2009లో ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే వాళ్ళ అమ్మతో వెళ్ళి వంటింట్లో ఏడ్చినా అయ్యేవాడు కదా, కానీ కాలే. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు, రాహుల్ గాంధీ తాను ఏ రోజు కూడా తనను తాను లీడర్ గా ప్రజెంట్ చేసుకోలేదు ప్రజల ముందర. ఎట్లయితే రేవంత్ రెడ్డి నేనే లీడర్ను, వేరే దిక్కు లేదు ఈ రాష్ట్రానికి, ఉత్తమ్ కుమార్, వెంకటరెడ్డిలు, కోమటిరెడ్డిలు ఇవంతా జాంతానాయి, ఐఎమ్ ద ఓన్లీ లీడర్ అని తాను రేవంత్ రెడ్డి ఎంత ప్రజెంట్ చేసుకుంటాడో, అటు ఆ కుటుంబం ముందర ప్రజెంట్ చేసుకుంటాడు, ఇక్కడ ప్రజల ముందు కూడా ప్రజెంట్ చేసుకుంటాడు. సరే తప్పులు దొరలవచ్చు కానీ తను ప్రయత్నం చేస్తుంటాడు నిరంగా. తప్పు చేశా కూడా గొప్పగా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో రాహుల్ గాంధీ నిజంగా కూడా అన్ని అవకాశాలు ఉన్నా కూడా తాను ఏ రోజు కూడా నేను బలమైన ఒక నాయకుడిని, నాలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కనుక ఈ కుటుంబం వల్ల నాకు అధికారం అనేది చేతికి వస్తుంది, దీన్ని తీసేసుకుంటాను, నేను తీసుకొని నేను నాయకత్వం వహిస్తాను అని ఏ రోజు అనలేదు. అది చాలాసార్లు దీన్ని త్యాగంగా వీళ్ళు వర్ణిస్తారు, కానీ త్యాగం కాదు, అది చేతగానితనంగా కనిపిస్తుంది మనకు చాలా సార్లు. ఏ రోజు లీడర్షిప్ చేతికి వచ్చినప్పుడు ఆయన నిలబెట్టుకోలేదు. ఏఐసిసి ప్రెసిడెంట్ గా కూడా ఎప్పుడు ఆయన బహుశా 2000 ఎప్పుడు రిజైన్ చేశాడంటే మళ్ళీ ఎప్పుడు తను తీసుకోలేదు నాయకత్వం. ఎందుకు తీసుకోలేదు మరి? తన పార్టీ అంతా కోరుకుంటుంది కానీ తాను తీసుకోలేదు, చేత కాదు ఆయనకు, ఆ ధైర్యం లేదు. ఎప్పుడు లీడర్ గా దేశంలో ఉండడు, ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తాడు, సడన్ గా మాయం అయిపోతుంటాడు. ఫుల్ టైం లీడర్ గా దాన్ని ఎన్నడూ ప్రజల్లో విశ్వాసం కలిగించలేదు. నేను పార్ట్ టైం లీడర్ను మాత్రమే, అప్పుడప్పుడు అలా వచ్చిపోతూ ఉంటాను అని మాట్లాడుతూ ఉంటాడు. చాలా పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివి కొన్ని రెండు కాంట్రడిక్టరీగా కనిపిస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇదే విషయం మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మిట్టా నర్సేగౌడ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నర్సే గారు, ఈరోజు జరిగినటువంటి ఏదైతే రాజ్యాంగ సదస్సులో, ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి చేయటమే నా టార్గెట్ అన్నారు. సరే కొన్ని కారణాల వల్ల పాపం ఆయన లేకుండా పోయారు. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటానికి అర్హత లేనిది అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక సార్లు రాహుల్ గాంధీ కొన్ని విషయాల్లో రాజకీయంగా కొంచెం పోరాడుతున్నప్పటికీ కూడా తనకు తానే విసిగి వేశారన్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇండి కూటమిలో ఉన్నటువంటి ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో అవి కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బహిరంగంగానే కోరుకోవట్లేదు. ఆయన నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగ సదస్సులో చేసిన వ్యాఖ్యలు అంటే ఏకైక మోదీని దింపే దమ్ము ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే అంటూ ప్రస్తావిస్తూనే ఎన్డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు కూడా రావు అంటూ చెప్తున్న సందర్భంలో ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని గట్టిగా నమ్ముతున్నారు. ఇటు పక్క చూస్తే ఇండి కూటమిలో ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మెగా 9 టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మీరు ఇందాక మాట్లాడిన అంశాలలో కొంతనే మాకు వినబడుతుంది, మధ్యలో డ్రాగ్ అవుతుంది. మీరు స్పీడ్గా మాట్లాడడంతో లేదంటే వాయిస్ కట్ అవుతుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏఐసిసిలో అక్కడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గాంధీ గారి కుటుంబము అంటామా, లేదంటే నెహ్రూ గారి కుటుంబం అంటామా, ఖాన్ గారి కుటుంబం అంటామా, ఏ కుటుంబం అంటామో తెలియదు. కానీ దేశంలో వారి కుటుంబానికి ఉన్న వీక్నెస్ను రేవంత్ రెడ్డి గారు పసిగట్టారు. ఆయన పదవి ఉండాలి అంటే గాంధీ కుటుంబాన్ని పొగడాలి. పొద్దున లేచి ఎలా భజన చేస్తే పదవులు కాపాడుకోవచ్చు అది తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి గారు అనేది సుస్పష్టంగా మొన్నటి వాక్యాలతోటి ఈ రోజు వాక్యాలతోటి తెలిగిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక అంశం మీద స్పష్టత లేకుండా ఒకటి నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది. ప్రభుత్వం నడిపే వ్యక్తి పాదయాత్ర చేసినా ప్రజా సమస్యలు తెలుస్తాయి. ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చిన ఇన్ఛార్జి మంత్రి గారు పాదయాత్ర చేయడము, దానికి ఏం శాండిటీ? రేవంత్ రెడ్డి గారి హోదా ఏంది? ఆయన ముఖ్యమంత్రి కాదా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాలన చేస్తున్నాడా లేదా? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఈ పాదయాత్రలో పక్కకు పెట్టారు? అది రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సింది పక్కన పెట్టేసి ఆయనకి ఎక్కడో ఆయన పదవి మీద ఆయనకు నమ్మకం లేకుంటుంది. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో కూడా బీసీ కుల దాని మీద మాట్లాడినప్పుడు కూడా తను చెప్పిన అంశం ఏంది? నేను అనారోగ్య కారణాల వల్లనో కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఈ సదస్సుకు రాలేకపోతున్నానని చెప్పేసి ఒక లెటర్ రాస్తే దాన్ని ఆస్కర్ అవార్డు లెవెలా, ఒక భారతరత్న లెవెల్లా, ఒక నోబెల్ బహుమతి లెవెల్లో ఆయన దాన్ని ప్రొజెక్ట్ చేశాడంటే రేవంత్ రెడ్డి గారి పదవి మీద అభద్రతా భావంతో ఉన్నాడు. ఆ కుటుంబాన్ని ఏదో విధంగా ఏ వేదిక దొరికితే ఆ వేదికలో ఆ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలి, పదవిని కాపాడుకోవాలనే దాని మీదనే ఆయన ధ్యాస ఉన్న తప్పైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాము, తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తీరుస్తాము అని చెప్పేసి భరోసా ఇచ్చి మేము అధికారంలోకి వచ్చినాము అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం పూర్తిగా మర్చిపోయింది. గాంధీ గారి కుటుంబమో, ఖాన్ గారి కుటుంబమో, నెహ్రూ కుటుంబమో ఈ మూడిట్లలో ఏది తీసుకుంటారో ప్రజలు తెలియదు. కానీ ఈ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకుంటే మన పార్టీ మన పదవి పదిలంగా ఉంటుంది. ఇందాక పెద్దలు చెప్పారు, మనోహర్ గారు వారు చెప్పిన దాంతో ఒక అంశం ఏకీభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏది కూడా ఆయన పదవి చెప్పుకోవడానికి కాపాడుకోవడానికి, ఇంకొకటి రాహుల్ గాంధీ గారికి ఆయన సమర్థుడు కాదు అనేది స్పష్టంగా దేశ ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి కాదు, ప్రభుత్వంలో చేరే అవకాశం వచ్చింది, 2 సార్లు వచ్చింది, 2-3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉన్న ఆయన ఈ రోజు వరకు పార్టీని నడపగలుగుతాను అనేది ఒక భరోసా లేదు, బాధ్యత లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఎంతసేపు కుటుంబాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం నడుపుతున్నాడు. కానీ నేను పార్టీని నడుపుతాను, నేను భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తాను
అని చెప్పేదమ్ము లేదు. ఇంకొక అంశం ఉన్నది కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఆయన బాధ్యతలు తీసుకొని ఈ రోజు వరకు ప్రచారం చేసిన దాఖలాలు లేదు. ఏదో టైం పాస్కి వస్తాడు, 2-3 సభలలో వస్తాడు, టీ-షర్ట్ వేసుకుంటాడు, క్యాజువల్ గా పోతాడు. ఒక మనిషికి అనేది ఒక హోదాను మెయింటైన్ చేసేటప్పుడు దానికి తగ్గ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు మనం టీవీ డిబేట్ లో కూర్చున్నామండి, అందరము ఎంతో బాధ్యతాయుతంగా కొన్ని షర్ట్ వేసుకున్నాము, మంచిగా నీట్గా కూర్చున్నాము, అవునా కదా? అదే టీ-షర్ట్ వేసుకునో క్యాజువల్ గానో వస్తే దానికి విలువ ఉండదు. ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక బాధ్యత ఉన్నప్పుడు, ఒక సోషల్ అవేర్నెస్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఎట్లా పెడతామో అట్లనే రాజకీయాలలో కూడా బాధ్యతాయుతంగా మనం డ్రెస్సింగ్ కాడికి వెళ్ళి మొదలుకుంటే ప్రవర్తన కూడా అట్లా ఉండాలి. ఏది పోయినా మా కుటుంబానికి దాన్ని అడ్డం పెట్టుకునే కృష్ణారెడ్డి గారు మీరు చెప్పినట్టే ఓకే, రాహుల్ గాంధీలో ఆ ధైర్యం, ఆ గట్స్ లేవంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆ దేశం మొత్తంలో నరేంద్ర మోదీని దింపే ఏకైక వ్యక్తి, దమ్మున్న వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ ఇటు పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని చూసుకుంటే, సరే అది కూడా కాదంటున్నారు మీరు, బాగానే ఉంది. వాస్తవంగా నరేంద్ర మోదీకి ధీటుగా ప్రతిపక్షంలో ఎవరున్నారని మీ అభిప్రాయం? రాహుల్ గాంధీకి లేదు, ఓకే. కానీ దింపేదా కాకపోయినా కూడా కనీసం నరేంద్ర మోదీని ఢీ కొట్టగలిగేటువంటి వ్యక్తి అంటే ఆ లెవెల్లో మీరు అంటున్నారు కదా, కనీసం కొన్ని ప్రిన్సిపల్స్ కూడా తెలియదు రాహుల్ గాంధీ, కానీ కనీసం అలాంటి చరిష్మా గల వ్యక్తి ఎవరని మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో? ముందుగా ఒకటి సార్, ఈరోజు నరేంద్ర మోడీ గారికి దరిదాపుల్లో ఏ పార్టీలో లేరు. ఎందుకు అంటే గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, ఈ 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన, ఈ రోజు వరకు ఆయన మీద కానీ సింగిల్ అవినీతి ఆరోపణ కానీ, ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా ఏ పార్టీకి కాదు, ఏ వ్యక్తికి కాదు, గింత కూడా నొచ్చుకునే విధంగా లేదు. అంటే ఒక మతం కానీ, ఒక కులం కానీ, ఒక వర్గం కానీ, ఒక జాతి కానీ నొచ్చుకునే విధంగా ఈ 25 సంవత్సరాల కాలంలో ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేడు. ఆయన పాలన కూడా పారదర్శకంగా ఉంది. ఆయన క్యాబినెట్ లో ఈ రోజు వరకు అవినీతి లేని, మచ్చలేని పాలన నడుస్తుంది. ఇలాంటి పాలన రావాలంటే ఇప్పుడు మీరు భారతదేశ చరిత్రలో ఎవరినో చూసుకున్నా, ఒక మమతా బెనర్జీని చూసుకున్నా, అరవింద్ కేజ్రీవాల్ను చూసుకున్నా, వాళ్ళ కుటుంబాల మీద కానీ, వాళ్ళ మంత్రివర్గాల మీద కానీ, ఏ పార్టీలో తీసుకున్నా, ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే మనం మాట్లాడేది ఏం లేదు. అది పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలియదు, పాలన దాన్ని పార్టీ నడిపిస్తున్నదో ఎవరెవరు, ముందెవరు ఉన్నారో తెలియదు, వెనకాల ఎవరున్నారో తెలియదు. స్పష్టంగా ఒక నాయకుడు బాధ్యత తీసుకొని ముందుకు పార్టీని అందుకే అడిగింది. ఎందుకంటే ఎవరైనా మా నరేంద్ర మోదీ పోటీగేడు ఉన్నారని ఎవరు చెప్పరు. నేను కావాలని ఆ ప్రశ్న అడిగాను. ఎందుకంటే ఇండో కూటమిని నాయకత్వ పగ్గాలు చేయడం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యల కోసమే ఈ ప్రశ్న వేశానండి, అంతే, వేరే ఉద్దేశం కాదు. నరేంద్ర మోదీకి ధీటుగా ఇంకొక వ్యక్తి ఉండబోడు అనేది మీ పార్టీ అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు ప్రధానమంత్రి అవడం మనం చూసాము. ఇప్పటికి కూడా ఫలానా వ్యక్తి ధీటుగా ఉన్నారనేటువంటి వార్త ఎక్కడ జరగట్లేదు. కాబట్టి కావాలని ఈ ప్రశ్న వేశానండి. ఓకే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి మిట్రా నర్సయ్య గారి దగ్గరికి వెళ్తాం. నర్సయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. నర్సయ్య గారు చెప్పండి, ఒక పక్కనేమో రేవంత్ చూస్తేనేమో నెక్స్ట్ కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటున్నారు, ఎన్డీఏ కూటమికి చూస్తే 150 సీట్లు కూడా రావంటున్నారు, నరేంద్ర మోదీని దింపేటువంటి దమ్మున్న వ్యక్తి రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఇటు చూస్తే మిత్రపక్షంలో ఎవరు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవట్లేదు. ఈ పాటిగా కొన్ని పార్టీలు బయటకు కూడా వెళ్ళిపోయినాయి. ఆప్ లాంటి పార్టీలు ఈ పాటికి ఆ కారణం చెప్తున్న బయటికి వెళ్ళి, ఇటు పక్క చూస్తే మమతా బెనర్జీ ఆ అధికారం మీద నాకు ఇవ్వండి, ఆ ఇండో కూటమి నేను బాధ్యత వహిస్తానంటూ రెడీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యను ఎలా చూడాలి? కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు నర్సయ్య గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ఆయన భక్తులు దేవునిగా కొలుస్తారు. ఎందుకంటే ఆయన పైనుంచి దిగొచ్చిండు, దేవుడు చెప్తాడు, ఈయన దేవుడు ఆదేశిస్తాడు, ఈయన పరిపాలన చేస్తాడు అన్నట్టు మాట్లాడతారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను దైవదూతను అనేటువంటి ప్రజెంటేషన్, మార్కెటింగ్ బాగా చేసుకోగలుగుతున్నాడు, అంతవరకే తప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అతీత శక్తులు ఏం లేవు, ఆయన చేసింది కూడా ఏం లేదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పనులలో ఒక్కటి కూడా నరేంద్ర మోడీ గారు చేయలేకపోయినారు. రాహుల్ గాంధీ గారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి ధైర్య సాహసాల గురించి, ఆయన అబిలిటీ గురించి మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి కానీ మిగతా వాళ్ళకి కానీ లేదు.
నేను అంటున్నా, నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఎవరిని కలుసుకుంటారండి? ఒక ప్రెస్ మీట్ పెట్టడు, ఒక ప్రజలతోటి మాట్లాడు, మన్ కీ బాత్ అని ఎప్పుడో ఒకసారి ఆయన ఇష్టం ఉన్నది మాట్లాడతాడు. ఏం చేసిండు నరేంద్ర మోడీ? ఈ భారతదేశానికి చేసింది ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు ఈ భారతదేశం ఈ స్వరూపంలో ఉన్నది అని అంటే దానికి కారణం గాంధీ కుటుంబం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ విషయం మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి సంస్థలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రాసిన రాతలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఉన్నాయి. కేవలం మీ కాంగ్రెస్ పార్టీ చేసిన వాటి మీద కలర్ వేసుకొని బతికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని తులనాడడం అనేది అది చాలా విమర్శనాత్మకమైనది. అంతేకాకుండా మోడీ భక్తులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారికి ఏమీ లేదంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? నేను అడుగుతున్నా, నేను సూటిగా అడుగుతున్నా. ఇదే డిబేట్లో ఉన్నటువంటి మురళీ మనోహర్ గారు మాట్లాడింది నేను విన్నాను. రాహుల్ గాంధీ గారికి అది లేదు, ఇది ఏం లేదండి. ఏం లేదు చెప్పండి. ఆయన ఏం చేయలేకపోతున్నారు? కేవలం వచ్చిన అవకాశాన్ని కూడా ఇతరులకు ఇచ్చినటువంటి మహానేత. ఇది వచ్చిన ప్రధానమంత్రిగా 2 సార్లు అవకాశం వచ్చింది, సోనియా గాంధీ గారికి వచ్చింది. వారు దాన్ని త్యాగం చేసి ఇతరులను పెట్టినటువంటి నేతలు, పార్టీ అధ్యక్ష పదవి ఇతరులకు ఇచ్చినటువంటి నేతలు. మీ భారతీయ జనతా పార్టీలో జేపీ నడ్డా ఏం చేస్తాడో ఎవరికైనా తెలుసా? కేవలం 1 man షో చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈయన హోంమంత్రి ఉన్నాడు. మీ పార్టీ అధ్యక్షుడు ఏమైనా చేస్తుండా? కానీ మా పార్టీ అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జి గారు పోయి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మీ పార్టీలో ఇది సాధ్యమవుతుందా చెప్పండి? ఇంకో పార్టీలో సాధ్యమవుతుందా చెప్పండి? ఏం లేదని ఊకతంపుడు ఉపన్యాసాలు ఎందుకని? ఏం చేసి ఈయన వచ్చిన తర్వాత నేను అడుగుతున్నా, మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 56 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇలా 256 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఎవరు బాధ్యులండి దీనికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్నా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ లేనిది భారతదేశం లేదు. భారతదేశమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భారతదేశము. భారతదేశంలో అన్ని రకాల భాషలు, తెగలు ఇవన్నీ కూడా కలిసి ఆనందంగా బతుకుతున్నటువంటి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మత చిచ్చు రేపుతా ఉంది, మతం ఆధారంగా చేస్తా ఉన్నది. కానీ మీకు ఇంకో కీలకమైన విషయం మీ అందరి దృష్టికి తేవాలే. భారతీయ జనతా పార్టీ మెటబాలిజాన్ని మార్చినటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం. అన్ని డిబేట్లలో అందరూ నాయకులు మాట్లాడారు, వాళ్ళ సిద్ధాంతమే వేరు. అరే వాళ్ళు ఏమంటారంటే ఇట్లా కులగణన చేస్తే మనం తక్కువైపోతాం, అందరూ విడిపోతాం, బలం తక్కువైతుందని ప్రచారం చేసినటువంటి మోడీ గారు గత ఎన్నికలలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు కొట్టిన దెబ్బకు అప్పుడు గుర్తొచ్చి కులగణన చేస్తామని ప్రకటించడం జరిగింది. రెండో కీలకమైన విషయం, సైన్యం యుద్ధం చేస్తామని చెప్తా ఉంటే ఈయన ఆపడం జరిగింది. లాస్ట్ కు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అభిమానులు, ఏబీవీపీ అభిమానులు, బీజేపీ అభిమానులు, నరేంద్ర మోడీ అభిమానులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, అరే ఏం జరిగింది, ఎవరికి లొంగిపోయిండు అని. ఇప్పుడు కూడా మొన్న మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ పేరు తీయకుండా మాట్లాడుతూ ఉన్నాడు తప్పితే ట్రంప్ చెప్పింది అబద్ధమని ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అడిగారు, ఇప్పుడైనా ఎక్కడైనా దేశ ప్రజల ముందట పార్లమెంటులో మోడీ గారు. నరసింహ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. నరసింహ గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరకు వస్తాను. మురళి గారు ఈ మధ్య కాలంలో ఏఐసీకి సంబంధించినటువంటి ఏదైతే రాజ్యాంగ సదస్సు పెట్టారో ఈ మధ్య పదే వినిపిస్తున్నమాట, ఈ రాజ్యాంగ సదస్సు అనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రం నుంచి కానివ్వండి, ఇక్కడ రాష్ట్రాలు కానివ్వండి. వాస్తవంగా రాజ్యాంగ సదస్సు ఉద్దేశం ఏంది? నిజంగానే రాజ్యాంగానికి హాని జరుగుతుందా? రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందంటే ఏమనాలండి? ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసీసీ రాజ్యాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చాంశంగానే, ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి అన్ని పార్టీల్లో. రాహుల్ గాంధీని కాబోయే ప్రధాని అంటూ చెప్పినటువంటి మాటలే ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం మనం మురళీ మనోహర్ గారితో ఉన్నాం. మురళీ మనోహర్ గారు చెప్పండి, ఇది రాజ్యాంగ సదస్సులు అంటూ కాంగ్రెస్ పార్టీ మధ్యకాలంలో చేస్తుంది. యాక్చువల్గా రాజ్యాంగానికి హాని జరుగుతుంది, రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ జరుగుతున్నటువంటి ఈ రాజ్యాంగ సదస్సుల ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏం లేదు. ఎప్పుడైనా రాజకీయ పార్టీలు మనుగడ కోసం ఏం చేస్తుంటాయంటే రకరకాల నరేటివ్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. కనుక మోడీ ప్రభుత్వము రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది, రాజ్యాంగాన్ని దెబ్బతీస్తుంది, ఈసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని. ఇప్పుడు నెక్స్ట్ టైం నరేటివ్ ఏంటి అంటే ఇంకా ఈసారి గెలిస్తే ఎలక్షన్సే ఉండవు అని.
ఇలాంటివన్నీ కూడా ఏమంటాం నరేటివ్స్ అని అంటాము. ఇలాంటి నరేటివ్స్ క్రియేట్ చేస్తుంటాయి. దాని కొరకు ఇమేజరీ ఒకటి ఆప్టిక్స్ అంటాం, కళ్ళకు కనబడడానికి జనం ముందర ఒక రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఇలా ప్రదర్శించడం, ఇదంతా కూడా మార్కెటింగ్. ఇది వెనకాల జరిగేటువంటి ఒక మార్కెటింగ్ చేస్తున్నారు. పర్వాలేదు, ప్రజలు ఎంత క్యాచ్ చేస్తారు దాన్ని, ప్రజలు ఎంత నమ్ముతారు. అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద కూడా దాడి జరుగుతుంది అని కనుక అదేమంటాము, ఈడీ, సిబిఐ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ అన్నీ కూడా అయిపోయినాయి, ఇంకేం లేవు, ప్రభుత్వం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, అంత ప్రభుత్వమే చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎలా చెప్తే అలా వినేవిగా మారిపోయినాయి. ఇలాంటివి ఒక ఏమంటాము ఒక నరేటివ్ ఆయన చేస్తున్నాడు. ప్రజలు ఎంత దాన్ని నమ్ముతారు ఏది అనేది తర్వాత విషయం. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీతో చక్కటి డ్రామాటిక్ గా ఇవన్నీ వెనకాల ప్లాన్ చేసి చేయించే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ తెర మీద రాహుల్ ప్రదర్శన ఏదైతుందో అందులో చాలా సార్లు రాహుల్ ఫెయిల్ అవుతున్నాడు. నేను ఇంత మొదలు చెప్తున్నటువంటి విషయంలో నేనే కాదు, అపోజిషన్స్ కూడా కోరుకుంటున్నాయి. ఏంటంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి. చాలా పార్టీలు కోరుకుంటాయి ఎప్పుడు కూడా మోడీ స్ట్రాంగ్ ఉండాలి, బీజేపీ స్ట్రాంగ్ ఉండాలి. దేశం ఎప్పుడైనా కూడా అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనే ఏమవుతుంది, దేశానికి ఎంత మేలు అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది, 3 times వరుసగా వారు గెలుస్తున్నారు, వరుసగా ఓడిపోతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో గుజరాత్లో ఒకప్పుడు కాస్త జంకింది, బీజేపీ కూడా అటు ఇటు అయింది. అలాంటి గుజరాత్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రీప్లేస్ చేసింది కాంగ్రెస్ను. కనుక మెల్లమెల్లగా కాంగ్రెస్ను ఏం చేస్తున్నాయంటే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో, ఢిల్లీలో, పంజాబ్లో అలా వేరే పార్టీలు ఆదరణ పొంది రాహుల్ సైడ్ లైన్ అయిపోతున్నారు. మొన్నటి డిఫీట్లో హర్యానాలో, తర్వాత ఇక్కడ ఇది మహారాష్ట్రలో ఇలా ఒకటి తర్వాత ఒకటి డిఫీట్ అవుతున్నప్పుడు, ఆయన డైల్యూట్ అవుతున్నప్పుడు ఇంకా రాహుల్తోనే ఏదో ప్రియాంక ప్రయోగం అనే మన చేస్తారేమో అని ప్రజలందరూ చూశారు. ఎందుకంటే రాహుల్ చేస్తున్న తెర మీద ప్రదర్శన ఏదైతుందో వెనకాల రిహార్సల్స్ ఎంత చేసినా కూడా తెర మీద జరుగుతున్నది ఇది సరిగ్గా లేదు. ఉదాహరణకు సడన్ గా లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు, లేకపోతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు మీరు లీడర్షిప్ చేస్తారు, మీ వల్ల కాదది, మాకు ఇచ్చేసేయండి, మేము చూస్తాం అని ఆమె అనేసేయడము. లాలూ ప్రసాద్ కూడా దాన్ని సమర్థించడము, శరద్ పవార్ కూడా అసంతృప్తిగా ఉండడము, కాంగ్రెస్లోనే చాలా మంది పెద్ద లీడర్లు పక్కకు జరిగిపోవడము అసంతృప్తితో, మేధావులు అనుకుంటున్నటువంటి వాళ్ళు శశి థరూర్లు, లేకపోతే ఇలాంటి జ్యోతిరాదిత్య సింధియా కానీ ఇంకా కొంతమంది ప్రముఖులైనటువంటి వాళ్ళు, అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీతో స్నేహం ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా అసంతృప్తితో పక్కకు వెళ్ళిపోయారు. ఇదంతా రాహుల్ లీడర్షిప్ పైన క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేను ఊరికి ఆషామాషిగా చెప్పడం లేదు. రాహుల్ లీడర్షిప్ లోనే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫుల్ టైం, నేను ఇంతకుముందు చెప్పాను, ఫుల్ టైం లీడర్ కావాలి ప్రజలకు ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడో మాయమైపోతాడు, మళ్ళా వచ్చి కనిపిస్తూ ఉంటాడు, ఏదో దేశంలో ఉంటాడు, రహస్యంగా ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. ఇది ఆయన ఇమేజ్ ను దెబ్బతీస్తుంది. కనుక ఓ రకంగా అనకూడదు కానీ జాకీ పెట్టి లేపినట్టుగా ఉంది ఆయన లీడర్షిప్ ను. కనుక ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే చాలా అసంతృప్తి కనిపిస్తుంది రీజనల్ పార్టీస్ అన్నిట్లో కూడా. ఆయన సడన్ గా 2019లో అధ్యక్షుడుగా ఉన్నవాడు కంటిన్యూ అయింటే ఏమైతుందంటే, అరే దమ్మున్నోడు అని ఒక్కటి నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు కూడా వారు మిట్టా గారు చెప్పారు చూడండి, పాదయాత్ర ఎక్సలెంట్, ఐ డూ అగ్రీ. చాలా పట్టుదలతో అద్భుతమైన పాదయాత్ర చేశారు. కొద్దిగా విశ్వాసం కూడా వచ్చింది జనంలో, ప్రజాస్పందన కూడా వచ్చింది. అదే నేను దాన్ని కాదనకూడదు. మనం జరిగిందనే చెప్పాలి. నిజంగా కూడా ఈ మధ్య కాలంలో ఎవరు అంత పెద్ద సుదీర్ఘ పాదయాత్ర చాలా మంచి ప్రయోగం అది. కానీ దాంతో అయిపోవడం లేదు, వెంటనే సర్దుకోవడము. 19 తర్వాత ఆయన లీడర్షిప్ వదిలేసుకున్నారు. సరే, మల్లికార్జున్ గారిని ప్రొజెక్ట్ చేశారు. అప్పుడప్పుడు మల్లికార్జున్ గారికి అవమానం జరుగుతుంది. నామినేషన్ వేసే దగ్గర ఆయన లోపలికి రాడు, ఆయన బయట పెడుతూ ఉంటారు, కేరళలో ఎక్కడ జరిగింది. ఇలాంటివి చేయడం వల్ల కూడా నష్టపోతుంది పార్టీ. ఇవి మేనేజ్ చేసేవాళ్ళు. తర్వాత రాహుల్ గాంధీ స్వతంత్ర కాంగ్రెస్ అభిప్రాయాలు, జాతీయవాద అభిప్రాయాలు అవుతున్నాయో వాటిని వదిలేశారు. కంప్లీట్ గా లెఫ్ట్ ఈకో సిస్టమ్ చేతిలోకి వెళ్ళిపోయారు. లెఫ్టిస్టులు ఎలా మాట్లాడతారో ఈ దేశము, ఈ జాతీయత, భారత యొక్క గౌరవాన్ని ఎప్పుడు కాపాడింది కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే జాతీయవాద పార్టీ, నేషనలిస్ట్ పార్టి. ఇప్పుడు నేషనలిస్ట్ కాదు, కరుడు కట్టిన కమ్యూనిస్ట్ పార్టీ లాగా తయారైపోయింది. ఇక్కడ కూడా మీరు తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి ఎవరి చేతిలో ఉన్నారు? చుట్టూ ఒక 10 మంది కమ్యూనిస్టులు, హార్డ్ కోర్ కమ్యూనిస్టులు ఉంటారు. ఎడ్యుకేషన్ తీసుకుపోయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆ లెఫ్టిస్ట్ చేతిలో
పెట్టేస్తారు. హరగోపాలు లేకపోతే ఆ మురళి లేకపోతే ఇంకెవరో వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఎంత అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అన్నట్టు. ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు. అధికార పార్టీ ఏది ఉంటే దాంట్లో పెట్టుకుంటారు. ఎడ్యుకేషన్ వాళ్ళు వదలరు, జర్నలిజాన్ని వాళ్ళు వదలరు. వాళ్ళ చేతిలో పెట్టేసి స్వతంత్రంగా పనిచేస్తే కాంగ్రెస్ చేయగలుగుతుంది. లీడర్లు ఉన్నారు, లేకపోవడం ఏం కాదు, మేధావులు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఆ విధంగా స్వతంత్రంగా చేసేటువంటి పరిస్థితిలో ఉండదు. వామపక్షాల చేతిలోకి వెళ్ళిపోవడం, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తూ ఉంటుంది. అలాంటిది. ఓకే మురళి గారు, రైట్. మళ్ళీ మాట్లాడతాను, మీ దగ్గరకు వస్తాను. చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఓకే, మంచి మాట. వస్తాను, మీ దగ్గరకు వస్తాను. కృష్ణారెడ్డి గారు, అంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి భారతదేశంలో ఎక్కువ కాలం ఉన్నటువంటి ప్రధానమంత్రులు చూసుకుంటే నరేంద్ర మోదీ 1కి 3 సార్లు గెలవటమే కాక ఇందిరాగాంధీకి ఉన్నటువంటి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డుని కూడా బ్రేక్ చేయడం మనం చూసాం ఇటీవలి కాలంలో. కాకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం బీజేపీ పార్టీ అధికారాన్ని నడపాలంటే, అధికారంలో రావాలంటే ఎన్డీఏ కూటమి సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటుపక్క నితీష్ కుమార్ సంబంధించిన బీహార్ సంబంధించి కానివ్వండి, సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న ఎక్కడో ఎడ్జ్లో బయటపడ్డామన్నటువంటి పరిస్థితి మొన్న చూసాం. రాహుల్ గాంధీ దాదాపుగా దరిదాపుల్లోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈసారి ఆ 150 సీట్లు కూడా రావు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారని జోస్యం చూస్తూ ఉంటే, వాస్తవం మొన్నటి జరిగిన ఎన్నికల్లో అటుపక్క ఎన్డీఏ కూటమి సహకారంతో ప్రభుత్వం నడుపుతున్నారు. కాబట్టి ఈసారి దాదాపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ముందుగా ఇందాక మీరు అడిగిన దానికి చెప్తాను. ఇందాక మిట్ట నరసయ్య గారు చెప్పారు. ఇందాక మనం అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పిన గొప్పలు చెప్తున్నాడు. మనం అడుగుతున్నది, మనం డిబేట్లో మాట్లాడుతున్నది రాహుల్ గాంధీ గారి ఎబిలిటీ గురించి, ఆయన కెపాసిటీ గురించి. ఆయన ఓన్లీ పాదయాత్ర చేసిండు, చాలా బాగుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసిండు, దాన్ని అందరూ చూసిండ్రు. దానితోటి దేశ ప్రజలకు ఏమి ఉపయోగం ఉంది? ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని భారతదేశ స్థాయిలో ప్రజా సమస్యలు ఏవైతే చూసినావో అవన్నిటినీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా, ఇంకేదన్నా సభలు పెట్టి మాట్లాడతావా? ఏదో టైంపాస్ రాజకీయాలు, పార్ట్ టైం జాబ్ రాజకీయాలు చేస్తే నువ్వు ఇంత పాదయాత్ర చేసి నువ్వు ప్రజా సమస్యలనే కరెక్ట్గా ప్రశ్నించలేకపోతుంటే నీ పాదయాత్రకు ఉపయోగం ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మనం ఎప్పుడైనా చేయాల్సింది ప్రజా సమస్యలను ఎత్తి చూపాలి. ఇంత పాదయాత్ర చేసిండు, బాగుంది. ఎన్ని ప్రజా సమస్యలు, భారతదేశ సమస్యలను రాహుల్ గాంధీ వరకు ఇప్పటి వరకు ఎత్తి చూపారు? పార్లమెంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఎత్తి చూపాడు. అదంటే జస్ట్ ఓన్లీ టైంపాస్ గురించి పాదయాత్ర చేసినట్టు, ప్రజా ఉద్యమాన్ని చేసినట్టు కాదు. ప్రజా సమస్యలను స్పష్టంగా ప్రశ్నించగలగాలి. ఈ పాదయాత్రలో నీ దృష్టికి వచ్చిన సమస్యలేంది, ఆ వాటి మీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంది, వాటికి పరిష్కార మార్గాలలో కూడా నువ్వు మాట్లాడితేనే రాహుల్ గాంధీ గారి ఎబిలిటీ, కెపాసిటీ, ఆయనకున్న తెలివితేటలు బయటపడతాయి. కానీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు, ఎక్కడనో సొరసో ఎక్కడనో బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించే వ్యక్తుల ద్వారా కీలు బొమ్మలాగా ఉంటే, వాళ్ళు కీ ఇచ్చినప్పుడే, ఛార్జ్ చేసినప్పుడే ఇది యాక్టింగ్ అవుతుంది, ఛార్జ్ ఇవ్వగానే ఇది అవుతుంది. స్వతహాగా రీఛార్జ్ అయ్యే విధానంగా ఉంటేనే కరెక్ట్గా రాహుల్ గాంధీ గారు కనుక రాజకీయం చేయగలుగుతారు. ఇక ఇంకొకటి, మీరు మొన్న చెప్పారు కొన్ని సీట్లు తక్కువ వచ్చాయి. అది అనేది గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నాము. కొంతమంది ఏం చేశారో తెలుసు. బయట దేశాల నుంచి మోడీ గారిని ఎదుర్కోవడానికి, మోడీ గారిని దించడానికి ఎన్ని కుట్రలు పన్నారో తెలుసు. ఎలాంటి కృత్రిమ ఉద్యమాలు చేశారో తెలుసు. ఆ కృత్రిమ ఉద్యమాలకు ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వచ్చిందో తెలుసు. అయినా దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు, నాయకత్వాన్ని నిలబెట్టారు. ఇంకొకటి, ఎప్పుడో ఒకసారి మన్ కీ బాత్ కాదండి, ఎవ్రీ మంత్ ఎండింగ్ లాస్ట్ సాటర్డే కంపల్సరీ నరేంద్ర మోడీ గారి దృష్టికి వచ్చిన కరెంట్ ఇష్యూస్ ఏదైతే దేశ ప్రజలలో ఎక్కడ ఏం జరిగింది, ఏ ప్రాంతంలో ఏం జరిగింది, ఏ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది స్పష్టంగా మన్ కీ బాత్లో మాట్లాడతారు. ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఉన్నరే పట్టుమని 3-4 ముఖ్యమంత్రులు,
ఈ ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులకు కూడా మార్గదర్శకం చేయలేకుంటున్నాడు మీ రాహుల్ గాంధీ గారు. ఎన్నడు పోయినా, కర్ణాటక ముఖ్యమంత్రి పోయినా, తెలంగాణ ముఖ్యమంత్రి పోయినా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏం చేస్తున్నాడండి రాహుల్ గాంధీ గారు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు ఓతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏందండి? ఇదే నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పోయినా, మా ముఖ్యమంత్రులు పోయినా, ఎంతమంది మినిస్టర్లు పోయినా, మా పార్టీ నాయకులు పోయినా ఏదో విధంగా సమయం ఇచ్చి మాట్లాడి మార్గనిర్దేశకం చేస్తున్నారు. ఈవెందో అక్కడి దాకా ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు కూడా పోయి తెలంగాణ ప్రజల సమస్యలు చెప్తే టైం ఇచ్చి మాట్లాడారు. అదే టైం మీ రాహుల్ గాంధీ గారికి ఎందుకు లేదు? ఎందుకు ఆయనకి ఇది కావట్లేదు? ఉన్న ముఖ్యమంత్రులతోటి మాట్లాడి సవ్యంగా పాలన చేపిస్తే దేశ ప్రజల్లో కాకుండా కనీసం ఒక 2-3 రాష్ట్రాలలోనన్నా ప్రజలు సుఖంగా ఉంటారు కదా. అలా కాకుండా ముఖ్యమంత్రికి టైం ఇయ్యడు. ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇంకొకరిని పంపిస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళు పాలన చేస్తారా, వీళ్ళు పోయి వాళ్ళు పార్టీ నడుపుతారా? అసలు ఒక గందరగోళమైన స్ట్రాటజీ తోటి కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు మొన్న ఎన్నో కొన్ని సీట్లు వచ్చినాయి కానీ రేపు పొద్దున సింగిల్ డిజిట్ అవ్వడం గ్యారంటీ. ఇండి కూటమిలో నేను ఇంకొకటి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఈ చర్చ వేదిక ద్వారా, ఇండి కూటమిలో ఉన్న 5, 10, 20 పార్టీలు ఉంటే అందులో ఏ ఒక్క పార్టీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచట్లేదు అనేది వాళ్ళు గ్రహించాలి. ఒక్క పార్టీ కూడా మా భవిష్యత్ నాయకుడు మా ఇండి కూటమికి రాహుల్ గాంధీ గారు అని ఒక్క పార్టీ చెప్పట్లేదు. మీతోటి ఉన్న మిత్రులే చెప్పట్లేరంటే ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎలా చెప్తారండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా భజన మానేసి, ఆయన ఎబిలిటీస్ లేవు, ఆయనకు ఆ క్యాపబిలిటీస్ లేదు. ఏదో ఇందాక పెద్దలు చెప్పినట్టు జాకీలు ఎన్ని పెట్టినా, నువ్వు 5 పెట్టినా 10 పెట్టినా ఇంక 20 ఏండ్లు ఆయనకి జాకీలు పెట్టినా లేచేది లేదు. ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పరిణామాలను చూసిన తర్వాత ఆయన పదవి కిందికి నీళ్ళు వచ్చినాయి, దాన్ని కాపాడుకోవాలంటే ఆయనకు తెలుసు కాబట్టి ఏ కుటుంబాన్ని పొగిడితే పదవులు జాగ్రత్తగా ఉంటాయో ఆ దాని గురించే రేవంత్ రెడ్డి గారు పొగుడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీలో రాహుల్ గాంధీ గారికి 10% కూడా లేదని చెప్పారు. కృష్ణారెడ్డి గారు ఓకే, మీరు చెప్పిన దాన్ని మళ్ళీ మాట్లాడదాం. నర్సే గారు ఒకసారి అవకాశం ఉందా? నర్సే గారు స్ట్రైట్గా మాట అడుగుతున్నా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలో ఓ పక్క మొదటి నుంచి శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు మనమే దాడి చేయడానికి కాసుకుని ఉన్నది. ఇటు పక్క చైనా కూడా మన శత్రు దేశంగానే భావిస్తుంది. ఇప్పుడు కొత్తగా అమెరికా కూడా రకరకాల వేషాలు వేస్తుంది మన భారతదేశం మీద. ఇటువంటి సమయంలో భారతదేశ ప్రభుత్వంతో పాటు ఇటు ఆర్మీ కూడా చాలా బలమైన దేశంగా మనం నిరూపించుకోవాలి అనేక సందర్భాల్లో. ఇలాంటి సమయంలో ఇటు చుట్టూ శత్రు దేశాల మధ్య మన భారతదేశం పరిపాలించేటువంటి ప్రధాని కానివ్వండి, భారత ఆర్మీ కానివ్వండి చాలా స్ట్రాంగ్ ఉండాల్సిన సమయంలో చిన్న సమస్యలతో పాటు జరుగుతున్న పార్టీలో పరిణామాన్ని తలనొప్పిగా భావించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అసలు ఒక్కోసారి కనబడకుండా ఎక్కడో మెడిటేషన్ కోసం వెళ్ళిపోయి ఈ బాధ్యతలు నాకు వద్దు తప్పించుకుని అయ్యో బాబు నాకు వద్దు నాయన ఉన్నటువంటి నాయకుడు లక్షణాలు ఉన్నటువంటి ఇతనికి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి అవకాశం కలగజేస్తే దీన్ని ఎలా భావించాలి? ఎందుకంటే అలాంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న సమస్యలకే తలనొప్పిగా భావించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కొన్నాళ్ళు అసలు పార్టీ సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు అన్నట్టు వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఇంత పెద్ద భారతదేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలు కాసుకున్నటువంటి సందర్భంలో ఒక భారతదేశ ప్రధానిగా పగ్గాలు చేతిలోకి ఇస్తే మనం ఎంతవరకు ధైర్యంగా ఉండగలుగుతాం అనేటువంటి విషయాన్ని వస్తే మీరేమంటారు? రహీం గారు, ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రికి ఉండవలసిన 100కు 100% లక్షణాలు రాహుల్ గాంధీ గారిలో ఉన్నాయి అనేది వాస్తవం. కాకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి కాబట్టి ఇతర పార్టీల వాళ్ళు ఏదేదో కూడుగుడ్డు మీద ఈకలిపికినటువంటి మాటలు చెప్తా ఉన్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మోడీ గారికి ఏమి అబిలిటీస్ ఉన్నాయి? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయన వచ్చిన తర్వాత ఏమైనా అణుబాంబులు తయారు చేసినామా, లేకపోతే ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఏమైనా గుంజుకున్నామా? అంత దూరం ఎందుకండి? మన దేశములో ఒక రాష్ట్రమైనటువంటి మణిపూర్ తగలబడిపోతా ఉంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉండి విదేశాలు తిరిగినటువంటి మోడీ గారికి ఆయన కనిపిస్తలేదు. అక్కడి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు వచ్చినా, లేకపోతే వాళ్ళ పార్టీ ఎంపీలు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా ఆయన అపాయింట్మెంటే ఇవ్వలేదు కదా.
భారతదేశంలో ఒక రాష్ట్రములో ఇంత ఇంత పరిశాన్ జరుగుతూ ఉంటే, చంపుకుంటా ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నాకు సంబంధం లేదని చూసినటువంటి ప్రధానమంత్రి మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. రెండో కీలకమైన విషయం చెప్తా చూడండి. చరిత్రలో మొట్టమొదటిసారిగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మనము స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చిన తరుణములో ఎవరు ఊహించినటువంటి విధంగా ప్రపంచ దేశాలన్నీ సమర్థిస్తూ ఉంటే, ఎవరు ఊహించినటువంటి విధంగా ఆయన ఎమ్మటే మొత్తం పనిచేసిండు సార్. అసలు స్టన్ అయిపోయినాం మేమంతా. దేశంలో ఎవరు కూడా ఆయనను మెచ్చుకునే వాళ్ళు లేరు. నేనన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు మన భారతదేశంలో కలుస్తానని చెప్తా ఉన్నారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకునే అవకాశం అంటే ప్రపంచ వ్యాప్తంగా మనకు అవకాశం ఇచ్చింది. ఎవరు కూడా మనల్ని కాదనలేదు, ఎవరు కూడా మనల్ని బంద్ చేయమని లేదు. మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏమైనా దేవుడు ఆదేశించిందా? చారిత్రక తప్పిదం కాదా ఇది? ఇలా భారతీయులంతా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాది కావాలని కోరుకుంటున్న తరుణంలో మీరు ఎందుకు ఆపిరు? ఎవరికి భయపడరు? ఎవరికి సరెండర్ అయ్యారు? ఇది తప్పు కాదా? మీ అబిలిటీ ఏమైంది? ఇంకో విషయం చెప్తా చూడండి. ఇదే భారతదేశంలో 50% దాదాపుగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 3 చట్టాలు తీసుకొచ్చారు. మీరు తెచ్చిన చట్టాలు మంచివే అయితే మీరు ఎందుకు వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పిరు అంటున్నా. మీ అబిలిటీ ఏంది అంటున్నా. మీకు ఏమి అవగాహన ఉన్నది అంటున్నా. రైతాంగం కొరకు మీరు చేసింది ఏంది అంటున్నా. 2022 లోపల రైతులకు డబుల్ ఇన్కమ్ చేస్తున్నటువంటి మీరు ఎక్కడ పోయిందని చెప్తున్నా. లేకపోతే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తా, కాలాదాన్ని తీసుకొస్తా స్విస్ బ్యాంక్ నుండి అని చెప్పి తర్వాత ఇదంతా ఎన్నికల జుమ్లా అని అబద్ధాలు చెప్పినటువంటి మోడీకి అబిలిటీ ఏముందని చెప్తున్నా. ఎవరు సమర్థిస్తా ఉన్నారు? ఈరోజు 303 నుండి ఇలా 240కి పడిపోతే పెరిగినట్ట తగ్గినట్ట? ఇవన్నీ అబిలిటీస్ ఉన్నాయని మీరు అనుకుంటే దానికి నేనేం చెప్పలేను. అబిలిటీ లేదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి అవకాశం అచానకులు వచ్చింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇలా ప్రధానమంత్రిగా ఉన్నారు. కేవలం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థిస్తున్నారు కాబట్టి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు 2 ఊతకర్రల మీద నడుస్తున్నటువంటి ప్రధానమంత్రి. ఏం అబిలిటీ ఉందండి? ఏం మాట్లాడింది ఎన్నికలలో? ఏం మాట్లాడినా మీకు తెలియదా? 2 ఇండ్లు ఉంటే ఒకటి గుంజుకపోతారు కాంగ్రెస్ గెలిస్తే, లేదా పుస్తకాలు గుంజుకపోతారని ఇంత దారుణమైన మాటలు మాట్లాడినటువంటి ప్రధానమంత్రికి అబిలిటీస్ ఉన్నాయని మీరు మాట్లాడితే ఎట్లా ఒప్పుకుంటారండి? కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ లౌకికమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు, అన్ని కులాలకు సమానమైన అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ అది కుల పార్టీ, కుటుంబ పార్టీ కాదని చెప్పడం మాత్రమే మీదికి చెప్తా ఉన్నారు తప్పితే ఒకే ఒక వ్యక్తి దాంట్లో అధికారం చెలాయిస్తా ఉన్నాడు, మోడీ తప్ప. అది జేపీ నడ్డా గారిది ఏం నడుస్తుందో చెప్పండి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నంటే ప్రధానమంత్రి మోడీ గారికి మీరు అనుకున్నటువంటి అబిలిటీస్ ఏమీ లేవు. కాకపోతే ఆయన అవకాశం అట్లా మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. నేను అంటున్నా, నువ్వు చెప్పింది నువ్వు పాలించాలి కదా. మేము కులగణన చేయము అని మొదటి నుండి చెప్పినటువంటి మీరు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? అంటే అక్కడ యుద్ధం సమయం లేదు, మాట్లాడదాం. నరసయ్య గారు సమయం లేదు, మాట్లాడదాం. ఒకసారి మురళి గారి దగ్గరికి వెళ్దాం. మురళి గారు, కొద్దిగా మాత్రం సమయం ఉంది. ఈరోజు ప్రధానంగా ఒక పెద్ద విషయం ఏంటంటే, ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏదైతే మొదటి నుంచి ఆ ఈవీఎంల మిషన్ల మీద అనేక రాష్ట్రాలు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఉంటాయి, తర్వాత దాన్ని నివృత్తి చేస్తూ ఉంటారు, దాని గురించి అనేక సమస్యలను ప్రతిసారి వింటూ ఉంటాం. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్ ఎన్నికల కమిషన్ మీదే ఒక అభాండం వేశారు. అణుబాంబు లాంటి ఏదైతే ఆధారం నా దగ్గర ఉంది అది తొందరలో చెప్తానంటున్నారు. దీని మీద ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. నిజంగానే ఎన్నికలు అంత ఫ్రాడ్ జరుగుతుందంటారా? ఏమంటారు? చాలా తక్కువ సమయం ఉందండి. ఇది చాలా ప్రమాదకరం అండి. రైమ్ గారు, నేను ఏమంటున్నానంటే మీ రాజకీయాలు మీ దగ్గర పెట్టుకోండి, కానీ దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి పద్ధతిలో రాజకీయం ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు మంచిది కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆపోజిషన్ కూడా బలమైన ఆపోజిషన్ కావాలనే కోరుకుంటాం. రాహుల్ గాంధీ ఇంకా బలపడాలి, ఇంకా ఇటువంటి పాదయాత్రలు బాగా చేయాలి, ఆయన స్టేచర్ కూడా పెరగాలి అనే నాలాంటి వాళ్ళం మేము కోరుకుంటాం. అలాగే ఇప్పుడు మోదీ గారి విషయంలో 3వసారి గెలిచారు, ఓట్లు పెరిగాయా తగ్గాయా అది వేరే విషయం. కానీ ఈరోజు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ అని అన్ని రేటింగ్స్ చెప్తూ ఉంటాయి. అయినా సరే మనకు నచ్చదు కనుక మనం ఏదో ఒకటి అందాం, పర్వాలేదు అంటే నాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ పార్లమెంటులో మాట్లాడేటప్పుడు కానీ దీంట్లో ఉదాహరణకు నేనున్నానని ఒక అకాడమిషియన్గా నేను చదువుతూ ఉంటాను. ట్రంప్ అనేవాడు ఒక తెంపరితనం ఉన్నటువంటి ఒక లీడరు. ఈ రోజు మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. ఇది ప్రపంచం అంతా అర్థం చేసుకున్నది.
ప్రపంచమంతా అర్థం చేసుకున్నది ట్రంప్ ఎలాంటి వాడు అనేది అర్థమైపోయింది. ఆయన సడన్ గా 25% టారిఫ్ ఏదో అనౌన్స్ చేశాడు. అది వేరే విషయం. తన ఆర్థికమైన ఇబ్బందులు ఏదంటే ఉంటే చేయొచ్చు మన మీద, లేకపోతే రష్యాతో ఆయిల్ తీసుకోవద్దన్నాడు ఇదా. కానీ ఇంకో మాట ఏమంటాడంటే, అయిపోయింది, యువర్స్ ఈజ్ డెడ్ ఎకానమీ అండ్ రష్యా అండ్ యువర్ సెల్ఫ్ మీరు పోయి సముద్రంలో పడండి, నాకేంది, మీరంతా డెడ్ ఎకానమీస్ అని ఒక అక్కస్తో ఒక మాట అంటాడు. ఇంకేదో 2-3 మాటలు అన్నాడు ఆయన. ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక వ్యక్తి ఆ మాట అన్నాడు, డెడ్ ఎకానమీ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేది వరల్డ్ రికార్డ్స్ అన్ని చెప్తున్నటువంటి విషయం. కానీ ఎన్ని ట్రిలియన్ల ఎకానమీ ఇవన్నీ కూడా ఉన్నాయి, మన ముందర లెక్కలు ఉన్నాయి. ఎవరికి అమాయకంగా చదువు రాని వాళ్ళు ఎవరు లేరు. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే, వాట్ యు సే, ట్రంప్ ఇలా అంటున్నాడు కదా అనగానే వారు చెప్పిన మాట ఏమన్నారండి, ఐఎమ్ గ్లాడ్. ఏంటి, ట్రంప్ హ్యాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్. ఇది ట్రంప్ చెప్పింది సత్యమే, నేను చాలా సంతోషపడుతున్నా. అదేంది నాకు అర్థం కాదు. మన ఆపోజిషన్ లీడర్ సమయం లేదు. నిజమే, మీరు చెప్పిన వ్యాఖ్యలు ట్రంప్ని సమర్థించినట్టు ఇటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అవును వస్తున్న ప్రచారం లేని అదే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మళ్ళీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కూడా వ్యతిరేకించడం కూడా మనం చూసాము, ట్రంప్ మీద మాట్లాడిన మాటల్ని. ఓకే, దాని గురించి ఇంకోసారి డిస్కస్ పెట్టుకుందాం, డిబేట్ చెప్పిందాం. ఈ డిబేట్లో పాల్గొన్నందుకు నర్సయ్య గారికి, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి, మనోహర్ గారికి ధన్యవాదాలండి. అది ఏదైనప్పటికీ కూడా ఏఐసిసి సంబంధించినటువంటి రాజ్యాంగ సదస్సులో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో దుమారం రేపిని. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.